విషయంలో అయితే ఫుల్ జాగ్రత్తగా ఉండండి గైస్, ఫుల్ కేర్ఫుల్గా ఉండండి ఓకేనా. టైర్స్ అయితే ఏడబడితే అలా తీసుకోకుండా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Radana04. Play duck duck goose with my gun. When you see me you better run. నాకైతే కామెంట్స్ వచ్చినాయి, బ్రో సెకండ్ హ్యాండ్ బండి తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలి, ఏమేమి చెక్ చేయాలనేసి కామెంట్స్ అయితే వచ్చినాయి. కామెంట్స్ చేసిరు, కామెంట్స్ అయితే పిన్ చేసి చూడండి. సో ఇప్పుడైతే ఆ బ్లాగ్ అనేది చూద్దాం. ఆ బ్లాగ్ తీసినా కానీ ఇంట్రడక్షన్ అనేది తీయలేను. సో ఆ బ్లాగ్ అనేది చూద్దాం. రైట్ నా గాయ్స్, మన బైక్ అయితే ఇదే 2016 మోడల్ BS3 రా పవర్ KTM RC 200. సో ఇప్పుడైతే చూద్దాం ఇలా ఏమేమి చెక్ చేసుకోవాలో మెయిన్గా అయితే చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే 360 మొత్తం బండి చూసుకోవాలి గాయ్స్. ఏమైనా డోమ్స్ గేమ్స్ డ్యామేజ్ ఉన్నాయా అవి చూసుకోవాలి. డ్యామేజ్ ఉంటే చూసుకొని మొత్తం చెక్ చేయాలి. దాని తర్వాత మెయిన్ వచ్చేసి మనకి ఇంజన్ ఎట్లా చెక్ చేస్తారు అంటే ఫస్ట్ ఓడోమీటర్ చెక్ చేయాలి. ఓడోమీటర్ చూపెడతారు ఎట్లా చెక్ చేయాలి. ఓడోమీటర్లో 2 ఉంటాయి ట్రిప్పులు. అయితే తిరిగింది ఇప్పుడు 45,000 తిరిగింది కదా. ఇంకోటి చూడండి, ఒక 6 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకో, హోల్డ్ చేసి ప్రెస్ చేసాం అనుకో చేంజ్ అవుతుంది చూడండి మీటర్. మెయిన్ వచ్చేసి ఇదే పాయింట్ చూసిరా 28,000 పోయింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటాం, బండి తీసుకునేటప్పుడు 28,000 తిరిగింది కదా అని చెప్పేసి, తక్కువ తిరిగింది అని చెప్పేసి ఆశపడి ఎక్కువ తీసుకుంటారు తొందరగా. KTM బైక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. ఫస్ట్ ఇది చూసిన తర్వాతనే అన్నీ చూసుకోవాలి. దాని తర్వాత చెప్తా చూడండి. ఇది మళ్ళీ ఒకసారి చూడండి గాయస్, ఒక 6 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. బటన్ 3 బటన్ ఉంటుంది, అది హోల్డ్ చేసి పట్టుకుని అనుకో చేంజ్ అవుతుంది. చూసిరా మళ్ళీ రియల్ ఓడియోకి వచ్చేసింది. ఇది రియల్ ఓడోమీటర్, ఇది 45,000 తిరిగింది. అదేమో ఫేక్ది, అది ఇదేమో రియల్ది. ఇది మెయిన్ చెక్ చేసుకోవాలి గాయస్ ఓకేనా. నెక్స్ట్ నా ఓడోమీటర్ చెక్ చేసిన తర్వాతకి బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూడండి సౌండ్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది. అయ్యో నా బండి ఐడియల్ సౌండ్ అనేది ఇట్లుంది గాయస్. BS3 ఐడియల్ సౌండ్ గాయస్, ఇది చెక్ చేయండి. RPM ఇస్తే వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది. ఇదైతే ఐడియల్ సౌండ్ ఇది. ఇంకా వేరే మెయిన్గా ఇంజన్ చెక్ చేయాలి. ఇంజన్లో ఏం చెక్ చేయాలంటే ఎక్కడికంటే ఆయిల్ లీక్ అవుతుందా, లేకపోతే ఇంజన్ ఓపెన్ చేసేదా అది చెక్ చేసుకుంటే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసి అర్థమైపోతుంది ఆయిల్ లీక్ అవుతుందా లేకపోతే ఏమన్నా లీక్ అవుతుందా అని. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు ఇట్లా చూసుకోండి, మీకు ఆయిల్ ఏడికని లీక్ అవుతుందో చూపుతా. ఇక మెయిన్గా ఇక్కడ ఈ సీసాల ఆయిల్ లీక్ అవుతుంది, కాలుతుంది, అవి చేయబెట్టు లీక్ అవుతుంది చూసుకోవాలి. అవి అని చెక్ చేయాలి. చైన్ కిట్ ఎట్లా చెక్ చేయాలంటే ఇప్పుడు మనకు తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈ థ్రెడ్స్ అనేవి ఉంటాయి కదా, థ్రెడ్స్ అనేవి ఇక్కడ మొత్తం బయటకు అనేది వెళ్తుంది. ఇవి ఉన్నాయి కదా థ్రెడ్స్, ఇక్కడ ఏముంటాయి ఈ నట్ అనేది ఇందాక ఉంటుంది. అయితే చైన్ కిట్ మంచిగా ఉన్నట్టు. ఇప్పుడు నాది వేయింది చైన్ కిట్. ఇగో ఇక్కడ అనేది వెళ్ళలేదు, బోల్ట్ బయటకు వెళ్ళలేదు కాబట్టి చైన్ కిట్ వేయింది. ఈ బోల్ట్ అనేది ఇంత బ్యాక్ రాదు, మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇంతవరకు వస్తుంది. ఇంతవరకు వస్తే చైన్ కిట్ ఓకే అన్నట్టు. ఇప్పుడు నా చైన్ కిట్ మొత్తం పోయింది, ఆల్మోస్ట్ మొత్తం డెడ్ అయిపోయింది. చైన్ కిట్ కొత్తది వేయాలి ఈ బండికి. ఇప్పుడు చైన్ కిట్ అనేది ఇట్లా చెక్ చేసుకోవాలి. అలా ఒకసారి చెప్తే చూడండి గాయస్. ఇప్పుడు ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ అనేది ఈ ప్లేస్ ఉందిగా, ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఉండాలి. ఇంతవరకు ఇట్లా ఉండాలి, లేకపోతే ఇంకా ఉంది కాబట్టి చైన్ కిట్ అనేది తెగింది. చైన్ కిట్ కట్ 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 సౌండ్ వస్తుంది. మెయిన్గా ఈ చైన్ కిట్ ఇంజన్లో ప్రాబ్లమ్ చెక్ చేసుకున్నామంటే ఏ బండికి చిన్న రిపేర్లునే ఏం కాదు. మెయిన్గా ఈ రెండే వచ్చేసి. తర్వాత బ్రేకులు చెక్ చేసుకోవాలి. బ్రేకులు పడుతున్నాయా మొన్న OLX బండి చూడడానికి పోయినా బ్రేకులే పడతలేదు అనుకో. ఇక్కడ బ్రేక్ అయితే మొత్తం వెళ్ళలేదు. బ్రేకులు మంచిగా ఉన్నాయి. దీన్ని ఫ్రంట్ బ్రేక్ కూడా చెక్ చేసుకోవాలి. వీలైతే మెకానిక్ దగ్గరికే తీసుకోవాలి షోరూమ్ రా. కాచిగూడలో మన ఫ్రెండ్ ఉండు కాబట్టి ఆయన తీసుకోపోతే మొత్తం చెప్పేసి అలా ఏమేమి ప్రాబ్లం. సౌండ్ కూడా చేంజ్ ఉండే మొత్తం. మరి షాక్ ద్వారా ఎట్లా చెక్ చేయాలంటే చూడండి గాయ్స్, షాక్ ద్వారా ఎలా చెక్ చేయాలి, పెయ్యిందా మంచిగా ఉందా అనేది అర్థమవుతుందా. సౌండ్ ఎట్లా వస్తుందా షాక్ ద్వారా కింద సౌండ్ సౌండ్ చెక్ చేయండి గాయ్స్ ఎట్లా వస్తుందా. ఇంకా వీళ్ళ సౌండ్ వస్తుంది. మెయిన్గా షాక్ ద్వారా చెక్ చేసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. మన ఫ్రంట్ సైడ్ ఫోక్ వీల్స్ వచ్చేసి చెక్ చేసుకోవాలి. మెయిన్గా ఎట్లా చెక్ చేయాలంటే ఇప్పుడు ఇగో ఫోక్స్లలో ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది. ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఆయిల్ కనిపిస్తుందా ఇట్లా లీకేజ్ అవుతుంది ఆయిల్. అట్లా ఫోక్స్లలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఇక
ఫోక్స్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఇట్లా ఆయిల్ లీకేజ్ కావద్దు, ఇట్లా అయితే ప్రాబ్లం ఉన్నట్టు, దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది, డబల్ ఖర్చు. సెకండ్ సైడ్ ఫోక్ అనేది ఆయిల్ లీకేజ్ ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం ఓకే ఉంది. మొత్తం ఇక ఎలాంటి ఆయిల్ అనేది లీకేజ్ లేదు, మొత్తం డస్ట్ పట్టిపోయింది. ఇది ఆయిల్ లీకేజ్ ఉంటే మొత్తం క్లీన్గా ఉంటుంది. లైట్గా చేయి పెట్టి ఇట్లా నార్మల్గా అన్నామనుకో మనకి లైన్స్ అనేది టచ్ అవుతుంటుంది. ఇట్లా నార్మల్గా అంటుంటే ఆ ఫీల్ అనేది వస్తుంటుంది. లైట్గా వస్తే పర్వాలేదు, కానీ ఎక్కువ వచ్చిందనుకో ఆ డిస్ప్లే కూడా చేంజ్ చేయాలి. లైట్ కనిపిస్తుంది మీకు లైన్స్, ఇది చూడండి లైన్స్. లైట్గా ఇట్లా అన్నామనుకో మనకి ఫీల్ అనేది వస్తుంటుంది. ఇప్పుడైతే డిస్ప్లే అయితే ఓకే ఉంది అది. సో కూలెంట్ అయితే చెక్ చేసుకోవాలి. మనకి తాళం ఆన్ చేసి బండి స్టార్ట్ చేస్తే కూలెంట్ అనేది అర్థమవుతుంది, కానీ నేను ఫ్యూల్ లేదు. ఎక్కువైతే కూలెంట్ సౌండ్ కూడా వినిపిస్తుంది, కానీ నేను ఫ్యూల్ లేదు. జల్దీ వీడియో చేసి బయటకు వెళ్తుందని చెప్పి జల్దీ వచ్చేసిన. కూలెంట్ చెక్ చేసుకోవాలి మెయిన్గా. బండి స్టార్ట్ చేసి ఒక 5 minutes పెట్టినాం అనుకో ఫ్యాన్ అనేది తిరుగుతుంది, ఏమని తిరుగుతుంది. ఇక ఇది మొత్తం ఫుల్ కాదు, నార్మల్గా ఉంటుంది. ఫుల్ అయింది అనుకో బండి మళ్ళీ స్ట్రగుల్ ఇస్తుంటుంది, ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంటుంది. కూలెంట్ వర్క్ చేస్తే ఏం కాదు, కూలెంట్ వర్క్ చేయకపోతే ఆఫ్ అయిపోతుంటుంది బండి ఊరికే. లేకపోతే ఆన్ చేస్తుంటుంది, కానీ ఇలా ఫ్యూల్ లేదు. ఇలా ఎంత ఉందో ఏమో తెలియదు మనకి. ఇది పనిచేస్తలే, మీటర్ కూడా పనిచేస్తలేదు. అది చెక్ చేసుకోవాలి, మీటర్ పనిచేస్తుందా, కరెక్ట్ బటన్స్ పనిచేస్తున్నాయా, ఇవి ఏం పనిచేస్తలేవు మీటర్లు గిటర్లు. దీనివి కలుముడు ఒకటే పనిచేస్తుంది, సెట్ బటన్ పనిచేస్తలే. మీరు అన్నీ తీసుకునేటప్పుడు అన్నీ ఓకే ఉంటేనే రేట్ ఫిక్స్ చేసుకొని తీసుకోండి. ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం ఇక బార్గెనింగ్ చేయండి. ఇక ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, బార్గెనింగ్ చేయండి. నాకు ఫ్యూల్ పంప్ పనిచేస్తలేదు. మళ్ళీ ఈ కేటీఎం బండిని మెయింటైన్ చేయాలంటే మనతో కాదు, ఫస్ట్ టైం మిడిల్ క్లాస్ అబ్బాయిలం. మళ్ళీ దీనికి మెయింటైన్ చేయాలంటే మామూలు చెప్తాడు, ఎంత అయితే ఖర్చు చేయాలి తనకి తెలియదు అంటే తను లేవు, వేలు ఖర్చు అవుతుంది దీన్ని మెయింటైన్ చేయాలంటే. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దీంతో ఒక మెయింటెనెన్స్ హైలు ఉంటుంది. కేటీఎం బండాల మొత్తం ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక మెయింటెనెన్స్ హై ఉంటుంది. గాయస్ దీని మైలేజ్ వచ్చేసి కిలోమీటర్కి 40 ఇస్తుంది గాయస్. పర్ హైవే మీద పోతే 40 ఇస్తుంది. అదే సిటీలో అయితే 35 ఇస్తుంది. దీని ఇంజన్ ఎంత వేడిగా అయితే అంత మైలేజ్ అనేది వస్తుంటుంది గాయస్. ఇప్పుడు నా మైలేజ్ చెక్ చేసుకో, యావరేజ్ 40 అనేది వస్తుంది. నేను బండి స్టార్ట్ చేసి 21 minutes అవుతుంది కేవలం. మనకి ఎంత ఇంజన్ అనేది వేడిగా అవుతుంటే అంత మైలేజ్ అనేది వస్తుంటుంది గాయస్. దీన్ని 30 నుంచి 35 నుంచి 30 నుంచి 40 మధ్యలో అనుకోండి గాయస్ దీని మైలేజ్. హైవేలో అయితే మంచి ఇస్తుంది, అదే సిటీలో అయితే మైలేజ్ ఏమయ్యేది గాయస్. ఈ ఎంఆర్ఎఫ్ బ్రాండ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రాండ్ కంపెనీ మాత్రమే వాడాలి, CA2 MRF. మిగతా వేరే బ్రాండ్స్ వాడినాం అనుకో బండి షేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఇంతకుముందుకు జరిగింది ఇట్లా. వేరే ఏమంటారు ఎల్బీ నగర్ ఆటో ఏదో ఉంటుంది, అక్కడ అనేది టైర్స్ అనేది తీసుకున్నా. ఒక 2500 పేర్స్ అని చెప్తే టైర్స్ అనేది తీసుకున్నా. బ్యాక్ టైర్ వేపించిన. ఆ బ్యాక్ టైర్ ఏమైందంటే ఫుల్ షేక్ అయింది. ఆ షేక్ కావడం వల్ల బండి ఒకసారి కింద గిట పడ్డా. ప్రీవియస్ వీడియో చెక్ చేసినవే, ఒకసారి కింద గిట పడ్డా. సో టైర్స్ విషయంలో అయితే ఫుల్ జాగ్రత్తగా ఉండండి గాయ్స్, ఫుల్ కేర్ఫుల్గా ఉండండి ఓకేనా. టైర్స్ అయితే ఏడ పడితే అలా తీసుకోండి, మంచి బ్రాండెడ్ టైర్స్ తీసుకోండి ఓకేనా. సో మనము స్టాండ్ కూడా కరెక్ట్ చెక్ చేసుకోవాలి. స్టాండ్ కూడా కొంచెం కూడా బెండ్ అయిపోయి ఇరిపోయే ఛాన్సెస్ ఉన్నాయనుకో బండి స్టార్ట్ కాదు గాయస్. నాకు ఒకసారి అయ్యింది, ఒక శ్రీశైలం రైడ్లా. ప్రీవియస్ వీడియోలోనే చెక్ చేయండి ఒకసారి. స్టాండ్ ఇరిపోయింది. సో మాకు నాన్న తిప్పలు కాలేవు, ఫుల్ తిప్పలు అయింది. ఈ అల్యూమినియం ఇది స్టాండ్ మీద ఎక్కువ ప్రయోగాలు చేయొద్దు. బండి స్టాండ్ మీద మలపడం కానీ బండి మీద కూర్చోవడం కానీ అలాంటి ప్రయోగాలు ఏం చేయొద్దు దీని మీద. అలా అల్యూమినియం అది. స్టాండ్ కూడా చెక్ చేసుకోండి. ఆ సెన్సర్ పోయిందనుకో ఫుల్ కాస్ట్, దీంట్లో ఏం పోయినా ఫుల్ కాస్ట్ గాయస్. సో గాయస్ ఈ బండి గురించి అయితే మొత్తం చెప్పినా అనేసి అనుకుంటున్నా. ఏమైనా మర్చిపోతే కింద కామెంట్స్లో అడగండి గాయస్, చెప్తా ఈ బండి గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే. చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చలో గాయస్, బాయ్.